హలో అండి అందరికీ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపిస్తున్న కర్రీ మనకి పరాటా, రోటీ, పులావ్ అండ్ బగారా రైస్ వీటికి బెస్ట్ కాంబినేషన్. అదే కాకుండా మామూలుగా కూడా మనం చేసుకోవచ్చు. పన్నీర్ అండ్ క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ. మరి రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న నా మనసులో మాట. ఇప్పటి వరకు నా రెసిపీస్ చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరించిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. అండ్ ముందుకు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీ సపోర్టే నా స్ట్రెంగ్త్. అండ్ కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి నా ఛానల్ని. ఇంకా మంచి మంచి రెసిపీస్తో, హెల్దీ రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. సో మరి ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం. సో ఇలా ఒక ప్యాన్లో కొద్దిగా వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకున్నాక 400 గ్రామ్స్ మష్రూమ్స్ నేను ఇక్కడ తీసుకున్నాను. కొద్దిగా పెద్ద సైజుగానే కట్ చేసుకోండి. పెద్ద సైజులో కట్ చేసుకొని కొద్దిగా ఉప్పు ఇందులో వేసేసుకొని ఫస్ట్ బాయిల్ చేసేసుకుందాం. ఎందుకంటే మష్రూమ్స్లో ఉన్న వాటర్ అంతా కొంచెం వచ్చేసింది అనుకోండి, ఒక 10 minutes కుక్ చేసుకుంటే చాలు, మనకి కర్రీ బాగా వస్తుంది వాటర్ అంతా పోతే. సో ఇలా ఒకసారి కలిపేసుకుని మూత పట్టి ఒక 10 నిమిషాలు ఇలా వదిలేద్దాము. కాసేపు తర్వాత చూస్తే కుక్ అయిపోయాయి కదా, ఇవి ఇప్పుడు తీసేసుకుందాం ఒక ప్లేట్లోకి. ఇలా మనం బాయిల్ చేసుకుంటే మనకి మష్రూమ్స్లో ఒక చిన్న వగర్ అనేది ఉంటుంది కదా, అది కూడా పోతుంది అనమాట. అన్నీ తీసేసుకున్నాక మళ్ళీ సేమ్ అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాక నేను చూపించిన మసాలాలు అన్నీ వేసేసి కొద్దిగా ఫ్రై చేద్దాం. షాజీరా అంటారు కదా, షాజీరా లేకపోతే నార్మల్ జీరా తీసుకోండి, కానీ షాజీరా బాగుంటుంది ఇందులోకి. అలాగే ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకొని కాస్త వేగనిద్దాము. ఇవి వేగుతున్నప్పుడే ఒక 2 ఎండుమిరపకాయలు, 2 అయినా 3 అయినా, మీకు కారం ఎక్కువ కావాలంటే కొద్దిగా ఒక 2 ఎక్స్ట్రా వేసుకోవచ్చు. అవి కూడా వేసి వేగిన తర్వాత ఒక 2 టమాటాలు తీసుకున్నాను ఇక్కడ. అవి కట్ చేసి నిలువుగా పొడుగ్గానే కట్ చేసేసుకొని వేసేసుకోండి. ఇందులో మరీ చిన్నగా కట్ చేసుకోక్కర్లేదు, ఎందుకంటే ఇది ఎలాగో పేస్టే చేస్తాం కదా. సో మూత పెట్టి కాసేపు వదిలేద్దాం. టమాటాలు కాసేపు మగ్గిన తర్వాత కొన్ని క్యాష్యూ నట్స్ తీసుకుందాము. వీటి వల్ల ఏంటంటే కొంచెం థిక్నెస్ వస్తుంది, అంటే మంచి స్వీట్ ఫ్లేవర్ వస్తుంది కర్రీకి. మనకి ఫంక్షన్స్లో పెడతారు కదా, మ్యారేజెస్ ఫంక్షన్స్ అప్పుడు కర్రీ పెడతారు కదా, సేమ్ అలానే వస్తుంది. ఇది కూడా కాస్త వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసి చల్లారనిచ్చేద్దాం. మళ్ళీ అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ తీసుకొని బాగా ఆయిల్ వేడవ్వాలి. వేడైన తర్వాత పన్నీర్ పీసెస్ కొంచెం పెద్ద పీసెసే తీసుకోండి. ఇది పెద్ద పీసెస్ కట్ చేసుకుంటేనే బాగుంటాయి ఈ కర్రీకి. 200 గ్రామ్స్ తీసుకున్నాను నేను పన్నీర్ ఇక్కడ. ఇలా వేగనిద్దాం. అన్ని కర్రీస్కి పన్నీర్ వేపుకోక్కర్లేదు. ఇప్పుడు పాలక్ పన్నీర్ గట్రా ఉంది కదా, దానికి వేపితే బాగో అసలు పన్నీరు. ఈ కర్రీకి కొద్దిగా వేగితే పైన క్రిస్పీగా లేయర్ ఏదైతే ఫామ్ అవుతుంది కదా, అది మంచి టెక్స్చర్ ఇస్తుంది అన్నమాట కర్రీకి. సో అందుకే కొద్దిగా వేపుకోండి. ఇలా వేగిన తర్వాత తీసేసుకుందాం ఒక ప్లేట్లో. పన్నీర్ ఈజ్ హెల్దీ మిల్క్ ప్రోడక్ట్, మనకు తెలిసిందే, రిచ్ ఇన్ ప్రోటీన్. అండ్ అలాగే మష్రూమ్స్ కూడా మనకి ఈ రోజుల్లో చూస్తే విటమిన్ డి డెఫిషియన్సీ చాలా మందికి ఉంటుంది. సో విటమిన్ డి అనేది మనకు మష్రూమ్స్ నుంచి బాగా వస్తుంది. సో ఇది చూసారు కదా, ఇలా ఒకసారి ఒక లేయర్ లాగా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పన్నీర్ కూడా పీసెస్ అన్నీ తీసుకొని అన్నీ అలాగే వేపుకొని ఇప్పుడు అదే ఆయిల్లో కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేయొద్దు, జీలకర్ర, ఉల్లిపాయలు అంతే వేసి కాసేపు రెడ్గా వేగిన తర్వాత సేమ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా వేసేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఈజ్ అగైన్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. మన ఇండియన్ ట్రెడిషనల్ కుకింగ్లో జింజర్ గార్లిక్ పేస్ట్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ మనకి గార్లిక్ వల్ల బీపీ కూడా చాలా కంట్రోల్లో ఉంటుంది కదా. అండ్ జింజర్ అంటే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ దట్స్ వై జింజర్ అండ్ గార్లిక్ రోజు మన కర్రీస్లో ఏ కర్రీలో వేయగలిగితే ఆ కర్రీలో వేసుకుంటే మంచిది. అండ్ ఇలా మనకు ఒకసారి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఆ పేస్ట్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచాం కదా, అది ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఈ పేస్ట్ వేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, సిమ్లోనే ఉండాలి. హైలో ఉందనుకోండి మొత్తం అడుగు అంటేస్తుంది, ఎందుకంటే క్యాష్యూ నట్స్ పేస్ట్ అనేది మనకు కొంచెం అడుగు అంటుతుంది. సో ఇప్పుడు ఇందులో కాస్త ఉప్పు అండ్ పసుపు వేసేసుకుందాం. అంటే కారం కొంచెం ఎక్కువ తిన్నవాళ్ళు అయితే మళ్ళీ ఇందులో కారం పొడి వేసుకోండి, లేదు అంటే వద్దు. ఆల్రెడీ నేను ఎండుమిరపకాయల కారమే నాకు సరిపోతుంది కాబట్టి వేయలేదు ఇందులో. అండ్ జీలకర్ర, ధనియాల పొడి 1:2, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 టీ స్పూన్ ధనియాల పొడి. ఈ డ్రై మసాలాస్ అన్నీ వేసుకొని బాగా ఫ్రై అవ్వనిద్దాము. దగ్గరుండే అలాగ ఫ్రై చేసుకోండి. అడుగు అంటినట్టు అనిపించినప్పుడు కొద్దిగా ఫ్రై అయ్యాక వాటర్ వేసేసుకోండి. వాటర్ మనకి ఎంత కన్సిస్టెన్సీ కర్రీ ఎలా కావాలో అలా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గ్రేవీ పైకి కొద్దిగా ఆయిల్ తేలేంత వరకు అలాగ మరగనిద్దాం.
సో ఇప్పుడు ఇంకా మష్రూమ్స్ అండ్ పన్నీర్ ఇందులో వేసేసుకొని కొద్దిగా అలా కలిపేసుకుని బాయిల్ అవ్వడానికి వదులుతాం. మూట పెట్టి ఒక్క 5 minutes or 10 minutes వదులుతాం మీడియం ఫ్లేమ్లోనే. చూడండి మరుగుతుంది కదా, ఒక్కసారి గరిటె పెట్టి తిప్పారంటే చూడండి ఎంత థిక్గా ఎంత బాగా వచ్చింది. ఇది ఆఫ్ చేసాక ఇంకా థిక్గా అయిపోతుంది. సో ఇప్పుడు ఇంకా లాస్ట్లో మీకు కొత్తిమీర నేను ఇందులో వేసాను. కొత్తిమీర వేసుకోవచ్చు, లేదు అంటే కసూరి మేథి కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో అలా ఒక 1 hour తర్వాత చూసారా, అబ్బా ఎంత బాగా వచ్చింది కదా థిక్గా. సో మరి నచ్చింది కదా మీకు, ట్రై చేసేయండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Until my next video, take care of yourself. This is Usha signing off for now. Bye bye.